రఘురామ్ గారు, నేను ఇంతకుముందు బ్రేక్ ముందు అడిగిన ప్రశ్నకు చాలా బ్రీఫ్గా సమాధానం చెప్పండి. తక్కువ సమయం ఉంది మనకు. 18 మాసాలైనా ఇంకా నీతి ఆయోగ్ పరిశీలనలోనే ఎందుకున్నది ప్రత్యేక హోదా సమస్య. మీరంతా గట్టిగా పోరాడారు. రాజ్యసభలో మీ నాయకుడు వెంకయ్యనాయుడు గారు చాలా గట్టిగా పోరాడారు. 5 కాదు 10 సంవత్సరాలు కావాలి మాకు ప్రత్యేక హోదా అని. సార్, రాష్ట్రం మీద ఆయనకు కూడా ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు అందరూ అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆయన ఆ గళాన్ని వినిపించారు. ఏమండి, ఎవరు వినిపించినది ఏకైక వ్యక్తి ఒకే ఒక్కడు ఆయన వినిపించడం జరిగింది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి న్యాచురల్గానే అడిగారండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సార్, మీరు అడిగిన ప్రశ్న నిజంగానే నీతి ఆయోగ్కి అప్పచెప్పడం జరిగింది కాబట్టి 16 నెలలు 17 నెలలు అయింది కాబట్టి ఇంతవరకు ఏమీ చేయలేదు, ఏం అవ్వలేదు అనేటువంటి ఒక ఇది ఉంది. అయితే దానికి సమాధానం ఏమిటంటే, త్వరలో అంటే ఈ యొక్క రేపు రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చినప్పటికీ కూడా ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో ఓ ప్రోగ్రాం ఉంది. ఆయన ఇమీడియట్గా ఐ థింక్ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆయన. అంచేత రేపు ఎలక్షన్ కోడ్ బీహార్ది ఒకటి అడ్డంగా ఉంది. యాక్చువల్గా ఈ నెలలో ఆయన అంతకుముందు చెప్పినట్టుగా నేను ఈ నెలలో వచ్చి ఆయన అనౌన్స్ చేయాలని ఆయనకు ఉండే మనసులో. ఆయన చేత ఈ బీహార్ ఎలక్షన్స్ మూలాన్ని కోడ్ ఉన్న మూలాన్ని ఇక్కడ చేయలేకపోతున్నారు కాబట్టి డెఫినెట్గా వీఆర్ హోపింగ్ దట్ నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభవార్త వింటారు, అంటే మంచి వార్త వింటారు. చెప్పండి సార్. ఒకటే ఇవాళ ప్రజలందరూ అనుకుంటున్నది కూడా అదే. కాకపోతే నిన్న మాట్లాడినటువంటి కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారు రేపు 22న వస్తున్నారు, మీకు స్వీట్లు పంచుకోవచ్చు, పండుగ చేసుకోవచ్చు అని చెప్పారు. సరే, ఇప్పుడు రఘురామ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు ఏదో బీహార్ అడ్డం వస్తుంది అని. బీహార్ అడ్డం వచ్చి అడిగితే ఇక్కడ రాజధాని ఓపెనింగ్కి ఎట్లా వస్తున్నారు? వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా మరి. సరే, అవన్నీ మనం ఏం అనట్లేదు. ఆయన మంచిదే రావాలా ప్రధానమంత్రి ఇదిలో. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనేటువంటి పదాన్ని అవతల బారేయండి మీరు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున విభజన చట్టంలో ఈ హామీలన్నీ ఇచ్చింది. 5 లక్షల కోట్ల హామీలను ఇచ్చింది. మేము అడుగుతున్నది ఒకటి, ప్రత్యేక హోదా అనేటువంటిది మీరే చెప్తున్నారు వెంకయ్యనాయుడికి గళం విప్పించాడు అని. ఆయన ఇందాకనే చెప్పాను, యాస ప్రాస కాదు, గళం విప్పటం కాదు. ఇవాళ ఆయనే గళం విప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ప్రత్యేక హోదా బలానా టైంలో వస్తుంది అని చెప్పండి. మళ్ళీ మీరు చెప్పినట్టు నవంబరు ఇంకొక నవంబర్లోకి వెళ్ళకండి. ఓకే, శివరామరెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడే రఘురామ్ గారు చెప్తున్నారు, బీజేపీ నాయకులు మిగతా వాళ్ళు కూడా అంటున్నారు, ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకోవడం, జగన్ ఢిల్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా ప్రధానమంత్రి అంటున్నారు. మీరు గతంలో వెళ్ళినట్టున్నారు కదా చాలాసార్లు. ఇప్పుడు చాలాసార్లు అంతకుముందు జగన్ గారు దీని గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఒక్క నిమిషం ఆగండి, రఘురామ్ గారు ఒక్క నిమిషం ఆగండి. దేశ ప్రజల్ని మోసం చేసిన చరిత్ర మీది. 68 ఏళ్లలో మీరు ఆల్మోస్ట్ 58 సంవత్సరాలు మోసం చేశారు. రఘురామ్ గారు, వి గాట్ యువర్ పాయింట్. మిగతా పెద్దలు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగండి ఒక్క నిమిషం. చేసేసారు మిమ్మల్ని. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చాలా సార్లు సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద వీళ్ళు పోయినప్పుడు అంతా ఏమన్నారు, మీ కేసు కోసం పోయినారని. ఇంతవరకు మేము ఏమనుకున్నామంటే, మొన్నటి వరకు బీజేపీ వెంకయ్యనాయుడు గారు ఆ స్పెషల్ స్టేటస్ అడిగితే ఆయనే ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచన చేసి బాగా చర్చించారనుకున్నాం. ఇప్పుడు లోక్సత్తా నాయకుడు చెప్తుంటే వీళ్ళ వాయిస్ని ఆయన అరువుగా తీసుకొని ఆయన దాంట్లో ఇడిపించి క్రెడిట్ కొట్టినట్లున్నాడు. ఆయన ఇంటెన్షన్గా చేయాలనేది మనస్ఫూర్తిగా లేదు అనేది ఆడే అర్థమైపోయింది. వీళ్ళ భావాలను ఆయన ద్వారా. రఘురామ్ గారు ఒకే ఒక్కడు అని చెప్తున్నారు, వెంకయ్యనాయుడు ఒకే ఒక్కడు, ఆయన ఒక్కడే దాని గురించి మరి ఆ కొట్లాడిన ఒకే ఒక్కడు ఇప్పుడు ప్రధానమంత్రిని ఒప్పించాలి కదా. ఈ స్టేట్మెంట్ చేయిస్తే ఇక్కడ ఉద్రిక్తతలు చల్లారుతాయి కదా. అదే సార్, బ్యాక్ డోర్లో ఎవరున్నారో, బ్యాక్ సైడ్ ఎవరున్నారో, డైరెక్షన్ ఎవరుందో ఆ రోజు లోక్సత్తా ద్వారా ఇవన్నీ డైరెక్ట్ చేయడం వల్ల ఆయన మాట్లాడడం జరిగింది. ఆ ఒక్కడు ఆ రోజు ఆ క్రెడిట్ కొట్టారు. ఈరోజు లోక్సత్తా వాళ్ళకేం రాలే ఆ క్రెడిట్, మీకే వచ్చింది. మీ నాయకుడికి ఆ ఒకే ఒక్కరు ఎవరున్నారో ఆ ఒకే ఒక్కరికి వచ్చింది. మరి ఆ ఒకే ఒక్కరు ఎందుకు దీన్ని ఒక్కోసారి ఒక ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు చెప్పండి. ఒక మంత్రి ఏమో మేము ఇచ్చేకి వీలే లేదని చెప్పి పార్లమెంట్లోనే చెప్తారు. ఇంకొక మేడం గారు ఆంధ్రప్రదేశ్ చెందిన ఆమె అది అయ్యేకి సాధ్యం లేదంటారు. బీజేపీ నాయకురాలు అస్సలు రాదు ఉంటుంది పురంధేశ్వర్ గారు. మరి ఈయనేమంటాడు,
ఇదేమి జిందా తెలిసిపోతు కాదంటాడు, ఇంకొక ఆయన సంజీవిని కాదంటాడు. మీరు ఒకటి ఆలోచన చేయండి, మీరు ఇస్తున్నారా లేదా, మీరు ఏం చేశారో రాష్ట్రం అవగాహన ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అవసరం లేదు. ఈ రోజు మీరు ఏదైతే మీరు ఆ రోజు సంజీవిని అని చెప్పారో చేయండి. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడతాని చెప్తున్నామండి. ఇది తప్పుదో కాదండి, ఎంతో బాధ్యతాయుతంగా తెలుగుదేశాన్ని బీజేపీని గెలిపించారు. అంటే అది ప్రజలు చేసిన తప్ప, మిమ్మల్ని గెలిపించింది ప్రజలు చేసింది తప్ప. ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత రఘురామ్ గారు వి గాట్ యువర్ పాయింట్ అండి. రఘురామ్ గారు వి గాట్ యువర్ పాయింట్. శ్రీనివాసరావు గారు చెప్పండి. రఘురామ్ గారు, ఇప్పుడు వారు పెద్దలు వారు మోడీ గారితో అనుబంధం ఉందంటున్నారు, వెంకయ్యనాయుడు గారి నుంచి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, సంతోషం. ఆయన చెప్పింది 18 నెలల నుంచి నీతి ఆయోగ్ వెళ్ళా, 18 నెలల తర్వాత నీతి ఆయోగ్కి వెళ్ళింది. 18 నెలల నుంచి నీతి ఆయోగ్లు ఉంటే కనీసం అదొక కథ. మీరు నీతి ఆయోగ్ ఒక 60 ఏళ్లుగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ ని మీరు చిటికెన వేలుతో ఒక సంతకంతో తీసిపడేయగలిగారు. మీరు వద్దనుకున్నారు, మార్చేయగలిగారు. రఘురామ్ గారు ఒక 2 నిమిషాలు వినండి, తర్వాత మీరు చెప్తారు. అమర్ గారు టైం ఇస్తారు, మీరు చెప్తారు. నేను అనేది నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ లాంటి దాన్ని మీరు ఓవర్ నైట్ తీసేసి నీతి ఆయోగ్ పెట్టుకోగలిగారు. నీతి ఆయోగ్లో ₹1 నిధులు లేవు. అదేం ప్లానింగ్ కమిషన్ కాదు డబ్బులు ఇవ్వడానికి. సరే, నిజంగా నీతి ఆయోగే అవసరం ప్రత్యేక హోదా ఇవ్వడానికి అని మీరు అనుకుంటే, బీహార్కి వేలంపాట్ల, ఇది సమాజం అడుగుతున్న ప్రశ్న, నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఎందుకంటే టీవీల్లో బ్రహ్మాండంగా మోడీ గారి ప్రసంగం, మీకు 50,000 కోట్లు కావాలా, 70,000 కోట్లు కావాలా, 1,00,000 కోట్లు కావాలని చెప్పి చిటికలేసి వేలంపాట్లాగా 1,25,000 కోట్లు మొత్తంగా నేను అనౌన్స్ చేస్తానని చెప్పిన దానికి ఏ నీతి ఆయోగ్ అనుమతి ఇచ్చింది? మీరు రాష్ట్రానికి సంబంధించి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, రాష్ట్రం ఏ పరిస్థితిలో తెలుసు, మనకు రాజధాని లేదు, తీర ప్రాంతం తప్ప వేరే ఏమీ లేదు, ఉన్న ఒక సిటీ లేదు, ఒక మెడికల్ కాలేజ్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. 18 నెలలు అయిపోయింది. ఇవాళ కూడా వెంకయ్య గారు 18 నెలలు అయింది అన్నారు. 1800 నెలలు ఉండవు, ఉండేది 60 నెలలు. ఒక్క నిమిషం ఆగండి, మీరే మాట్లాడారు సార్, ఒక్క నిమిషం మమ్మల్ని మాట్లాడండి. 18 నెలలు అయిపోయింది అంటే 1/3 టైం అయిపోయింది, ఇంక ఉన్నది 2/3 టైము. ప్రత్యేక హోదా గురించి రకరకాల వాయిస్లు రకరకాల పద్ధతుల్లో వినిపిస్తూ ఉన్నారు. మేమెవరో మీకే క్రెడిట్ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్గా చెప్పండి రఘురామ్ గారు, సమయం అయిపోయింది మనకు. సార్, హైదరాబాద్ను కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు నేను డెవలప్ చేశానని. 50 సంవత్సరాలు పైన ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని ప్రజలు ఓడించారు. సార్, ఎంతకాలం ఒకటే ప్రశ్న ఎంతకాలం మీరు ఇంకా ఎంతకాలం? రఘురామ్ గారు 1 సెకండ్, రఘురామ్ గారు యు మస్ట్ హియర్, రఘురామ్ గారు యు మస్ట్ హియర్. ఇప్పటికే ఎన్ని ఇచ్చామండి రఘురామ్ గారు, మీరు వినాలి. ఐఎమ్ సారీ, యు ఆర్ నాట్ హియరింగ్ వాట్ అదర్స్ సే. నేనేమంటున్నా అంటే, మీరు ఇంకా ఎంతకాలం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాలం గడుపుకోగలరు అని అడుగుతున్నాను నేను. డాక్యార్డ్ డెవలప్మెంట్ ఎన్ని ఇచ్చాం సార్ అసలు? వెరీ మచ్. యువర్ టైమ్ ఇస్ ఓవర్. యువర్ టైమ్ ఇస్ ఓవర్ సార్. ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం మానేసి విభజన చట్టంలో ఉన్నటువంటిని అమలు చేయండి. ప్రత్యేక హోదా గురించి ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా ఒక ఆలోచన చేసి, ఒకసారి వాళ్ళు ఎవరో విమర్శించగానే ఇంకొక ఆయన మళ్ళీ ఇటు పక్కన మాట్లాడుతూ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయకుండా దయచేసి ప్రత్యేక హోదా గురించి చెప్పండి. ఇవాళ చాలా ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజా సంఘాలు అందరూ కూడా, ప్రజలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికైనా కూడా దయచేసి ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారో చెప్పండి తప్ప డిసెంబర్ పోస్ట్ పోన్ చేయండి. థ్యాంక్ యూ సుందరం శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు, శివరామ్ రెడ్డి గారు, అట్లాగే శ్రీనివాసరావు గారికి, రఘురామ్ గారికి కూడా ఈ చర్చలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రమైన గందరగోళానికి గురవుతూ ఉన్నారు. అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతలు కానీ నాయకులు కానీ రకరకాల ప్రకటనలు, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం భావోద్వేగాలకు దారితీస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి పర్యటన ఉన్నది రాష్ట్రానికి, కానీ అప్పుడు కూడా దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశం లేనట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటల్ని బట్టి అర్థమవుతున్నది. ఇంకా జాప్యం చేయడం అనేది మంచిది కాదు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాటి 4th ఎస్టేట్లో కలుద్దాం.
Stay tuned to Sakshi. This is Amar signing off.